మీ అందరికీ తెలిసే ఉంటుంది మే నుంచి సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారని. చేస్తారా మరి? నేను అప్పుడు సినిమాలకు వెళ్ళిన హాల్ని ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను. సో ఈ వీడియోలో మనం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి, అసలు ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళు క్లోజ్ చేస్తున్నారని చూద్దాము. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది బాలీవుడ్ రిపోర్ట్స్. నేను మీ బాలీని మీకోసం కొత్త విషయాలు తెచ్చేసాను. వాటి కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. సో వీడియోలో టోల్గా రీజన్ చూద్దాము, లాస్ట్ వరకు చూడండి, మీకు క్లారిటీ. రీజన్ నెంబర్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ఆడియన్స్. అంటే నా చిన్నప్పుడు కాలేజీ రోజుల్లో వెళ్ళి చూసి సినిమాల హాల్కి ఇప్పుడు పెళ్ళికి వెళ్తున్నాను. మా ఊర్లో కొన్ని థియేటర్స్ కళ్యాణ మండపాలు అయిపోయి మరికొన్ని బార్ అండ్ రెస్టారెంట్స్గా మార్చేస్తున్నారు. అలా చూడడం కొంచెం కష్టంగా ఉంది. ఒకప్పుడు థియేటర్స్ ముందు పండగలా ఉండేది. ఆ కట్అవుట్స్ వీల్స్ వల్ల మీకు తెలుసో లేదో గేట్ తీయక ముందు కిలోమీటర్ల వరకు లైన్ అయితే ఉండేది. అదంతా ఒక ఎమోషన్. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. ఒక సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ రోజే మూడో రోజుకల్లా గేట్ క్లోజ్ చేసేస్తున్నారు ఆడియన్స్ లేక. హౌస్ఫుల్ అనే బోర్డు 100 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమాకి పెట్టడమే కష్టమైపోయింది. అసలు ఈ రోజుల్లో సినిమాలు 100 రోజులు ఆడడం లేదా, లేక 100 రోజులు మనం ఆడడం లేదా? మీరేమనుకుంటున్నారు? నాకైతే రెండు ఉన్నాయి. పెద్ద హీరో సినిమాలు 100 రోజులు ఆడడం లేదు, చిన్న హీరో సినిమాలు 100 రోజులు మనం ఆడనివ్వడం లేదు. ఎందుకో తెలియదు, మనం ఈ పెద్ద హీరో సినిమాల దగ్గర ఆగిపోయాం. మన భాషలో చెప్పాలంటే టైర్ 1 హీరోస్, టైర్ 2 హీరోస్. టైర్ 1 హీరో సినిమాలు మంచివే, కానీ టైర్ 2 హీరో సినిమాసే బాగుంటాయి. ఇప్పుడు మీలో కొంతమంది నిన్న ఈ టైర్ 1 హీరోస్ ఏం చేశారు బ్రో అని అడగవచ్చు. అక్కడికే వస్తున్నా. టైర్ 1 హీరో సినిమాలకి హైప్ తప్ప ఏం లేదు. అది కూడా 2-3 ఏళ్ళకి ఒకటి వస్తుంది. టికెట్ రేట్స్ డబుల్ చేస్తున్నారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఫస్ట్ 3 రోజుల్లోనే బడ్జెట్ రావాలి వాళ్ళకి. కాదు బడ్జెట్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే ఫస్ట్ రోజు మ్యాట్ని అయిపోయేలోపు ఫోన్లోకి సినిమా వచ్చేస్తుంది, అది కూడా మాస్టర్ ప్రింట్ క్వాలిటీ తోటి. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు నచ్చే ఉంటుంది. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టైర్ 2 హీరోల సినిమాలకు వస్తే రిలీజ్ అయిన 3 రోజులు హాల్లో ఉండడం లేదు. కొన్ని అయితే అసలు రిలీజ్ అయినట్టు కూడా తెలియడం లేదు. సినిమా బాగలేక కాదు, మనం వెళ్ళక. మళ్ళీ ఎప్పుడు టీవీలో వేస్తేనే ఎలా మిస్ అయ్యామా దీన్ని అని తగ్గ చేతులు నలిపేసుకుంటూ ఉంటాం. టికెట్స్ తక్కువే పెడుతున్నారు. రీసెంట్గా కొన్ని సినిమా ప్రమోషన్ చూశాను. వాళ్ళు మా సినిమా రేట్స్ తక్కువ ఉన్నాయి, మా సినిమా టికెట్ రేటు 100 రూపాయలు అని చెప్తున్నారు. ఇక అర్థం చేసుకోండి రేట్లు ఒక సినిమాని ఎంత డ్యామేజ్ చేస్తున్నాయి. టైర్ 2 హీరోలు సంవత్సరంలో 1 లేదా 2 సినిమాలతో వస్తున్నారు. మీరు అనవచ్చు రీసెంట్గా కొన్ని చిన్న సినిమాలు కూడా మంచి హిట్ అయ్యాయి కదా అని. వాటికి మనం వెళ్ళాలి తెలుసా? టైర్ 1 హీరోస్ ట్వీట్ వేసాను, ప్రమోట్ చేసాను, వెళ్ళాం. కొంచెం కామెడీగా ఉంది కదా ఆలోచిస్తుంటే. రీజన్ 2 ఏంటంటే రెంటల్ వస్తే పర్సంటేజ్. రెంటలా లేక పర్సంటేజ్లో ఇస్తున్నారు అనేది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, అర్థమయ్యేలా చెప్తాను. అసలు ఇదే సింగిల్ స్క్రీన్ థియేటర్స్ క్లోజ్ అవ్వడానికి మెయిన్ రీజన్. ఒక ప్రొడ్యూసర్ ఉన్న డబ్బులు పెట్టి సినిమా తీసి ఆ సినిమాని డిస్ట్రిబ్యూటర్కి అమ్ముతాడు. ఆ డిస్ట్రిబ్యూటర్ థియేటర్ ఉన్న ఎగ్జిబ్యూటర్కి అమ్ముతాడు. అది ఎలాంటి ఒక ఫిక్స్డ్ అమౌంట్తోనే ఇవ్వడమా, లేక రెంటల్కి ఇవ్వడమా, లేదా ఓన్లీ షేర్స్ ఇన్ ప్రాఫిట్కి ఇవ్వడమా, లాస్ట్కి అసలు 99% అసలు జరగదులేండి. సో ఇదంతా వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ అండి. ఈ మధ్య ప్రొడ్యూసర్కి ఓన్ థియేటర్స్ ఉంటున్నాయి, అది వేరే విషయం. సో ఇక్కడ వరకు ఈ వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని చిన్న లైక్ అయితే కొట్టేసేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్తే పైన మీరు విన్నవన్నీ నార్మల్గా జరగాల్సినవి, కానీ ప్రస్తుతం మన టాలీవుడ్లో ఒక కోల్డ్ వారే జరుగుతుంది. అదే రెంటల్ స్ట్రీమింగ్ వర్సెస్ పర్సంటేజ్లు స్ట్రీమింగ్. మల్టీప్లెక్స్లు సినిమా కలెక్షన్లో ప్రాఫిట్ని తీసుకుంటాయి, సింగిల్ స్క్రీన్ మాత్రం రూల్స్ మారుతాయి. ఎందుకన్నా బ్రో ఈ సింగిల్ అంటే సమాజంలో ఎప్పుడో ఒక చిన్న చూపు, ఏం పాపం చేశారని. ఇక సింగిల్ స్క్రీన్ మాత్రం ఒక ఫిక్స్డ్ రెంట్ కట్టాల్సిందే. అది సినిమా ఫ్లాప్ అయిన డిస్ట్రిబ్యూటర్కి రెంట్ ఇవ్వాల్సిందే. రాజా సినిమాలో వెంకటేశ్వర గారిని అది తొక్కేయడం అంటే ఇది బ్రో నిజంగా తొక్కేయడం అంటే. అందుకే మేము నష్టపోలేము, మాకు కూడా కలెక్షన్లో ప్రాఫిట్ ఇవ్వండి అని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ కోరుకుంటున్నారు. సో దీనివల్ల మే నుంచి తెలంగాణలో కొన్ని థియేటర్స్ అయితే క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా రీజన్ 2 ఏంటో ఓటీటీ. సో వినడానికి చూడడానికి 3 అక్షరాలే, చిన్నగా కనిపిస్తుంది, కానీ థియేటర్స్ ఓనర్ని ముప్పు తిప్పులు పెట్టి 3 చెరువులు నీళ్ళు అయితే తాగిస్తుంది. థియేటర్స్లో వచ్చిన 3 వారాల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. సో మల్టీప్లెక్స్లో 500 పెట్టి టికెట్ కొని, 300 పెట్టి పాప్కార్న్ కొని, తప్పు చెప్పాను కదా, 300 పెట్టి టికెట్ కొని 500 పెట్టి పాప్కార్న్ కొని చూడడం కంటే మంచిగా ఏసీ వేసుకొని ఇంట్లో చూడడానికే జనం ఇష్టపడుతున్నారు. టికెట్ రేట్లు, పాప్కార్న్ రేట్లు సగం సామాన్య థియేటర్ దూరం చేస్తాయి. ఓటీటీలు మిగిలిన సగం చేస్తున్నాయి. థియేటర్ అంటే ఒక స్క్రీన్ కాదు, కొన్ని వందల మంది జీవితాలు. ఆ కుటుంబాలకి అదే ఆధారం. క్యాంటీన్ వాళ్ళకి, పార్కింగ్ వాళ్ళకి, క్లీనింగ్ వాళ్ళకి, టికెట్ కౌంటర్లో ఉండే వాళ్ళకి, ఇలా చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎలాగే ఉంటే ఇంకో 10 ఏళ్ళ తర్వాత సింగిల్ స్క్రీన్ థియేటర్సే ఉండవు. అక్కడ షాపింగ్ మాల్స్, ఢిల్లీ బజార్లు, ఫంక్షన్ హాల్స్ ఉంటాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఇప్పుడు కేవలం రిలీజ్ కోసం వాడుతున్నారు. మనం అప్పుడు కూడా వాటిని నాశనం చేసి వస్తున్నాం.
మీ ఊర్లో కూడా ఇలాంటి థియేటర్స్ ఏమైనా ఉంటే వాటి పేరు అండ్ అక్కడ మీరు లాస్ట్లో ఏ సినిమా చూసారనేది కూడా కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. సో మీ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు. మరికొన్ని విశేషాల కోసం ఇప్పుడు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాగే ఇంకో మంచి టాపిక్తో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. జై హింద్.